కొట్టుకాడ ఉన్నానండి. ఉదయం వచ్చాను, 9ంటికి వచ్చాను పొద్దున కొట్టుకాడికి. కొట్టుకాడే ఉన్నా. నాకు 3 నెలలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నా. ఖాళీ వంటలు అసలు నేను ఖాళీగా అంటే వంటలా అటు ఇటు అంటే డబ్బులు వచ్చే పని కాదు, డబ్బులు రాని పనికి తిరుగుతున్నా. నా డబ్బులే ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నా అన్ని సాట్లకి. తలకాయ నొప్పి ఉంది బాగా, అది కలజోడు పెట్టుకున్నా. తలనొప్పిది జోడు, అందుకని కలజోడు పెట్టుకున్నా. తలనొప్పి కదా, కొంచెం డబ్బాల సౌండ్ వస్తూ ఉంటుంది. కార్ఖాన ఉందండి ఇక్కడ, అదిగోండి డబ్బాలు చేస్తూ ఉంటాం. కొత్త డబ్బాలు తయారు, పాత డబ్బాలు చేయటం, కొత్త డబ్బాలు పాత డబ్బాలు చేస్తూ ఉంటారు. రండి, ఇక మటుకి ఈ సౌండ్లకి ఎవరు రావట్లేదు. కొట్టుకాడికి సౌండ్ ఎక్కువ ఉంటున్నా ఎవరో వచ్చి నిలబడలేకపోతున్నారు కొట్టు దగ్గర. నాకు కూడా తలనొప్పి ఉంటుంది బాగా. ఏదన్నా మెడిసిన్ వాడినా కూడా పని చేయట్లా, ముందు పని చేయట్లా. వేసుకున్న కాసేపు అట్లా ఉంటుంది, తర్వాత మళ్ళీ అదామా. తలనొప్పికి పెట్టాము కలజోడు. అందరూ ప్యాషన్ అనుకుంటారేమో. నా మహానాడులో జరిగిందంట మీటింగ్ వెళ్ళా నేను. అంటే మహానాడులో అదే కృష్ణానదికి గోడ కడుతున్నారంట. అంటే నీళ్ళు పైకి రాకుండా, ఎప్పుడు నీళ్ళు వచ్చేసి మునిగిపోతూ ఉంటుంది కదండి మహానాడు. అటు కృష్ణలంకి వెళ్ళి కూడా కట్టారు కదండి, విజయవాడకి వెళ్ళి గోడ. అంటే నీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయని ఇప్పుడు సీతనారంకి వెళ్ళి కూడా మహానాడికి వెళ్ళి కూడా కడుతున్నారండి. మహానాడికి వెళ్ళి రైలు బ్రిడ్జి కానించి అంటే బైపాస్ బ్రిడ్జి దాకా గోడ. ఎందుకంటే పైకి నీళ్ళు రాకుండా మరి ఎప్పుడు కూడా ఇబ్బంది పడతారు. నీళ్ళు వచ్చి మరి మునిగిపోతుంది, మహానాడు. కృష్ణానది వదిలినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. అప్పుడు పాపం ఖాళీ చేసి సామాన్తో సహా